పెళ్లి గిల్లి చేసుకుంటా అని చెప్పేసి ఇప్పుడేమో చేసుకోను అది ఇది అని చెప్పేసి నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. డాక్టర్ వచ్చి నాకు చెప్పిండు ఏమని? ట్రాన్స్జెండర్ అని చెప్పిండు. ట్రాన్స్ అయితే ఫీలింగ్స్ ఉండవా? ట్రాన్స్ అయితే మనుషులు కారా? మాకు బి ఉంటుంది కదా, మేము మ్యారేజ్ చేసుకోవాలి ఉండాలి అని మాకు బి ఫీలింగ్స్ ఉంటాయి. నాకు పిల్లలు కావాలి. ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు పుడతాను గ్యారెంటీ ఉందా? నాకు నువ్వు కావాలా? నువ్వు కాకపోతే నేను చచ్చిపోతా. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టలేదు అనుకో, అప్పుడు నేను ఇది అనుకోవాలా? మా ఫ్యామిలీ ఒప్పుకుంటే నేను చేసుకుంటాను. తను రాలేదులేండి, కుసుమ పట్టుబట్టింది, తను లేకపోతే నేను ఉండలేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లవ్ టుడే. నేను మౌనిక. ప్రేమను సాధించాలి అని అంటే ఎన్నో అడ్డంకుల్ని ఎన్నో ఆటంకాల్ని ఎదుర్కొని ప్రేమను సాధించవచ్చు. అండ్ అలాగే తన ప్రేమలో ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని ఆటంకాలున్నా తన ప్రేమని గెలిపించుకోవడం కోసం ఈరోజు కుసుమ మన లవ్ టుడేకి వచ్చారు. అసలు తన బ్రేకప్ స్టోరీ ఏంటో తను అడిగి తెలుసుకుందాం. అండ్ అలాగే రీనా గారు ఉన్నారు, తనతో కూడా మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మౌనిక. సో మనం ఇప్పటి వరకు ఎన్నో బ్రేకప్ స్టోరీస్ తో మాట్లాడాము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాము. సో అండ్ అందులో భాగంగానే ఈ రోజు కుసుమ తన లవ్ స్టోరీ. అసలు ఏమైంది ఏంటి చూడండి, అసలు వెళ్ళిపోతాను అంటుండు. ఏమైంది? ఒక నిమిషం ఉండండి. ఏంది అసలు మీకు మీరే కొట్లాడేసుకుంటే ఎట్లా? ఏమైంది చెప్పండి, ఏమైంది? నాకు 6 years నుంచి లవ్ చేశాడండి. చేసి నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి. ఎందుకు ఇక్కడికి అంత ఫోర్స్ గా తీసుకొచ్చావు? ఇష్టపూర్వకంగానే వచ్చావా? లేదు, పోనీ రావడం అయితే జరిగిపోయింది కదా, షో అయితే స్టార్ట్ అయిపోయింది, తప్పదు కదా కొంతసేపు అసలు మాట్లాడుకుంటే చెప్తేనే కదా ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసుకోవచ్చు అండి. సో నీ పేరేంటి అన్నా? నా పేరు కుసుమ అండి. సరే, ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నా, అసలు బలవంతం మీద కూర్చోబెడుతున్నావు. అసలు ఏంటి మ్యాటర్? అసలు ఏంటి నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కుసుమ, నేను పటాన్ చెరువు నుంచి వచ్చాను. నాకు 7 years నుంచి లవ్ చేసుకున్నాం మేము ఇద్దరము. పెళ్లి గిల్లి చేసుకుంటా అని చెప్పేసి ఇప్పుడేమో చేసుకోను అది ఇది అని చెప్పేసి నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు తీసుకోవచ్చు? ఆయనకు ఒక మాట చెప్పాలి కదా, ఇట్లా వెళ్దాము ఒకసారి, ఏంటి తప్పేవరిది అని చెప్పాను. నేను చెప్తే నేను రాను అంటే బలవంతంగా నేను తీసుకొచ్చిన. కనీసం మీడికి వచ్చినా నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పి తీసుకొని వచ్చినాను. సరే, ఏంటయ్యా నీ పేరేంటి? నా పేరు గణేష్. గణేష్. ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నీకు కుసుమ? తెలుసు అంటే చెప్పండి, పర్లేదు, వచ్చారు కదా ఇంకా తెలుసు అన్నప్పుడు నాకు ఇవన్నీ అవసరం లేదు. ఈమె గురించి నాకు అవసరం లేదు. బట్ మాకు తెలియాలి కదా అసలు ఏంటో రీజన్. ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చింది కదా, తెలియాలి కదా మాకు. ఆమె మీ దగ్గరకు వచ్చిందని మీకు తెలుసు కానీ నాకు తెలియదు. నాకు ఇప్పుడు తెలిసింది కదా అయ్యా, ఇప్పుడు తెలిసింది కదా, మాట్లాడు. కాదు, ఏదో ప్రాబ్లం ఉంటే చెప్తేనే కదా ఎవరైనా సాల్వ్ చేసేది ప్రాబ్లమ్. మోసం చేసింది నన్ను కాకుండా వేరే వాళ్ళని చూసుకుంది. వేరే వాళ్ళతో బండి మీద తిరగడము. ఆగండి, అరవద్దు ఇక్కడ. ప్రశాంతంగా కూర్చుంటే మాట్లాడుకోగలం మనం. సరే, ఇందాక అన్నారు ఆ అమ్మాయికి ఏదో బ్రేక్, ఇంకా అబ్బాయితో తిరుగుతుంది మాట్లాడుతుంది అని. అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి? మీరు ఎక్కడ కలుసుకున్నారు ఏంటి ఆ స్టోరీ మాకు చెప్పండి. అయితే పటాన్ చెరువులో ఉంటుండే. అయితే మ్యారేజ్ లో నన్ను చూసిండు. మ్యారేజ్ లో చూసి. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? పటాన్ చెరువు. సరే, ఒక్క నిమిషం ఉండు, ఆయన ఎక్కడికి వెళ్ళట్లే, నువ్వు ప్రశాంతంగా చెప్పు. పటాన్ చెరువులో ఉంటుండే. ఒక మ్యారేజ్ దాంట్లో డాన్స్ ఆడేటప్పుడు అప్పుడు ఈయన వచ్చిండు, నన్ను చూసిన తర్వాత వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నంబర్ అడిగితే నంబర్ ఇచ్చాను. తర్వాత వాట్సాప్ కాల్ నార్మల్గా కాల్స్ మాట్లాడుకున్నాం. కొన్ని రోజులు అట్లనే ఒక 5-6 months అట్లనే కాల్స్ మాట్లాడుకుంటా. తర్వాత ప్రపోజ్ చేసిన తర్వాత సరే అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసి ఇప్పుడు 7 years అవుతుంది. 7 years వరకు మేము లవ్ చేసుకొని మంచిగానే ఉండే. తర్వాత లాస్ట్కి ఇప్పుడు నన్ను వద్దు అని అంటున్నాను. ఎందుకు అంటే రీజన్ ఏంటిది, ఎందుకు వద్దంటున్నాడు? సరే, అవన్నీ తెలుసుకునే ముందు మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. లవ్ టుడే కాబట్టి ఒక్కొక్క లైఫ్ స్టైల్లో ఒక్కొక్క లవ్ స్టోరీ ఉంటుంది. సో మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ లవ్ ఎలా ఉండేది? చాలా మంచిగా ఉంటుండే మాది. చాలా మంచి 7 years అంటే నాకు మా ఫ్యామిలీ కానీ అందరికీ తెలుసు. మళ్ళీ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి దానికి నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ ఇట్లా జాగ్రత్త ఉండు అది ఇదని నాకు రెస్పెక్ట్ కానీ అన్ని చూసుకుంటుండే నన్ను. ఇప్పుడు ఇంత మంచి చూసుకొని లాస్ట్కి ఇప్పుడు వద్దు అని అంటుండే. ఎలా ప్రపోజ్ చేశాడంటే నిన్ను? ఎక్కడికి వెళ్ళారు? ఎలా ప్రపోజ్ చేసుకున్నారు?
అంటే కాల్స్ లో నేను చెప్పింది నాకు నైట్ అంతేనా? టైంలో కాల్స్ లో చెప్పిండు. తర్వాత నెక్స్ట్ డే కలిసినాం బయటికి. ఓకే. కలిసిన తర్వాత నువ్వు అంటే నాకు ఇష్టము, నేను లవ్ చేస్తా, మ్యారేజ్ చేసుకుంటా, నేను మంచిగా చూసుకుంటా, నీతోటే ఉంటా, లైఫ్ లాంగ్ ఉంటా, అది ఇది అని చెప్పిండు. తర్వాత ఇప్పుడు ఒక 1 month నుంచి నన్ను వద్దు 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 అని ఎంట పడుతుంది ఇప్పుడు. సరే, అప్పుడు లవ్ చేస్తున్నానని చెప్పంగానే ఒప్పుకున్నా వెంటనే? ఎందుకంటే అంత ముందే అంత ముందు నుంచి అంటే 6 months వరకు మేము ఫోన్ మాట్లాడుకున్నాం. ఆయన అంటే ఏందో తెలుసు, 6 months వరకు ఎట్లుండే, ఆయన బిహేవ్ అయింది అన్ని తెలుసున్నాయి కాబట్టి అప్పుడు యాక్సెప్ట్ చేసిన ఆయన. ఓకే. అప్పుడు మంచిగానే ఉండేనా లవ్ చేసుకునేటప్పుడు? సో వాళ్ళ ఇంట్లో తెలుసా స్టోరీ? తెలుసు, ఓకే. మా ఇంట్లో కూడా తెలుసు. మ్యారేజ్ చేద్దామని ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వద్దు వద్దు అని వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. చెప్పాడా పేరెంట్స్ కి పెళ్లి చేసుకుంటా అని? నువ్వు చెప్పుకున్నా? నేను మా ఫ్యామిలీలో నేను చెప్పుకున్నా, వాళ్ళ ఫ్యామిలీలో ఆయన చెప్పుకున్నాడు. తర్వాత ఇప్పుడు వద్దు అని అంటున్నాడు ఫిక్స్ అయినాక. అంటే ఈ మధ్య కాలంలో ఆయన బిహేవియర్ అంటే ఫోన్స్ మాట్లాడడము లేకుంటే వేరే అమ్మాయితోటి ఏమైనా మాట్లాడుతున్నాడు అన్న డౌట్ నీకేమైనా వచ్చిందా? అసలు ఎందుకు బ్రేకప్ ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? ఏమో ఆయనకే అడగండి, నాకు తెలియదు ఎందుకు ఇప్పుడు అంటే నువ్వు చూసావా ఇలా చేస్తున్నాడు? నువ్వు వద్దు వద్దు అని అంటే వద్దు వద్దు వద్దు, నేను అవసరం లేదు అది ఇది అని అంటే నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. ఆ ఫ్యాన్ కి ఊరేసుకున్నా. మెసేజ్ ఆయనకి వాట్సాప్ లో ఫోటో కూడా పంపించిన. సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటేనే అప్పుడు అవన్నీ పంపించి నేను చచ్చిపోతాను, నువ్వు రాకపోతే చచ్చిపోతాను, నువ్వు లేకపోతే చచ్చిపోతా అది ఇది అని చెప్తేనే ఇప్పుడు బలవంతంగా నేను తీసుకొని వచ్చిన ఆయనకి. ఇప్పుడు బలవంతంగానో ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ గురించేనే కదా సో ఇదంతా గొడవ, అవునా? సో నువ్వే నచ్చి అంటే నీకంతటికి నువ్వే కాల్ చేసి ప్రపోజ్ చేసావు అప్పుడు. సో అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చట్లేదు ఎందుకు నీకు? సో అప్పుడు నీకు ఎందుకు నచ్చింది తను కుసుమ? అప్పుడు నేను మా ఇంటి పక్కన ఉన్నప్పుడు ఈమె ఒక పెళ్లిలో డాన్స్ చేస్తుంటే సరే మంచిగా ఉంది చూసినప్పుడు ఫస్ట్ లవ్ అనిపించేసి తన గురించి వెతికి ఇన్స్టాగ్రామ్ లో వెతికి ఆమె ప్రొఫైల్ చూసుకొని హాయ్ అని పెట్టిన తర్వాత మెసేజ్ కాంటాక్ట్ నెంబర్ అయితే అప్పుడు ఫోన్ లో అన్ని మాట్లాడుకున్న తర్వాత ఇక తిని ఏం చేసిందంటే నాతోటి కాకుండా బయట వేరే వాళ్ళతో తిరగడము, వేరే వాళ్ళతో పోవడము. ఫ్రెండ్స్ అనుకోవచ్చు కదా. ఫ్రెండ్స్ ఎట్లా అనుకుంటా, హక్ చేసుకుంటే ఫ్రెండ్స్ అనుకోవాలా? వై నాట్? ఏ ఆడవాళ్ళు ఎందుకు హర్ట్ చేసుకోకూడదు? బెస్టీస్ ఉంటారు కదా ఫ్రెండ్స్. మరి అట్లాంటప్పుడు బండి మీద ముగ్గురు కూర్చున్నప్పుడు లాస్ట్ కూర్చోవచ్చు, మధ్యలో ఎందుకు కూర్చోవాలి? వాళ్ళ నా ఫ్రెండ్స్ కాబట్టి నేను అవన్నీ చెప్పకు. ఫస్ట్ ఇవన్నీ నాకు చెప్పలేదు ఫ్రెండ్స్ అని. ఫ్రెండ్స్ కాబట్టి నేను కూర్చున్నాను. మేము ఎందుకు ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నాం కదా. ఈ అమ్మాయి అదే స్టార్టింగ్ నుంచి అలాగే ఉండేదా? లేదు, స్టార్టింగ్ నుంచే లేదు. గత మేము మంచిగా కలుసుకున్న తర్వాత ఇంట్లో మాట్లాడుకొని పెళ్లి గురించి అవన్నీ చెప్పుకున్న తర్వాత కూడా అట్లా లేదు. ఎందుకో మరి ఒక సడన్ సిచ్యువేషన్ లా నాకు కొన్ని తెలిసిన ఈమె గురించి తెలిసిన తర్వాత నేను కొన్ని పక్కకు పెట్టితే ఈమె ఇట్లా చేయడం అవి నాకు నచ్చలేదు. నేను నచ్చకుండా చెప్పాలి కదా, నాకు ఇష్టం లేదు మాట్లాడడం అని చెప్పిన తర్వాత కూడా తను వినలేదు. ఎందుకు వదులుకుంటాం చెప్పండి? ఇప్పుడు 7 years నుంచి నేను లవ్ చేసి నాతోటి ఉండి ఈ అబ్బాయి అన్నట్లేడు వాళ్ళని వాళ్ళతోటి నేను ఏమంతా క్లోజ్ ఏముంటలే, వాళ్ళ ఫ్రెండ్స్ నార్మల్ గా. మరి క్లోజ్ లేనప్పుడు బండి మీద పోయేటప్పుడు ముగ్గురు కూర్చున్నప్పుడు ఈమె మధ్యలో ఎందుకు కూర్చోవాలి? వాళ్ళ పక్కన వెనక కూర్చోవచ్చు. సిచువేషన్ అర్థం చేసుకోవాలి ఆ టైం లో. సిచువేషన్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలి? మేము అర్థం చేసుకోదా? సరే, అదే సిచ్యువేషన్ లో నువ్వున్నా కూడా అట్లనే నువ్వు బాధపడతావు, నీకు అలాగే కోపం వచ్చింది, ఎవరికైనా వచ్చింది. నార్మల్ మీ ఇద్దరు మాట్లాడుకుంటే అయిపోయింది కదా. సరే నేను ఇంకోసారి అలా చెయ్యను, నేను సారీ అలా చేయడం తప్పే అని మీరు మాట్లాడుకుంటే అయిపోయింది కదా. ఈ విషయం పేరెంట్స్ దాకా వెళ్ళినప్పుడు మళ్ళీ బ్రేకప్ అంటే బాగుండదు కదా. లవ్ చేస్తున్నామంటే నమ్మకం ఉండాలి ముందు. సో ముందు నువ్వు తెలుసుకోవాలి కదా వాళ్ళ ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్సా అని. నీకెందుకు అంత అనుమానం తన మీద? అసలు అనుమానం ఎందుకు స్టార్ట్ అయింది? అనుమానం ఎందుకు స్టార్ట్ అయిందంటే చెప్పేస్తున్నారు. ఒకరోజు ఈమె ఇంట్లో ఏదో అయిపోయిన తర్వాత స్పృహ తప్పి కింద పడిపోయింది. కింద పడిపోతే నేను ఏం చేసిన, హాస్పిటల్ తీసుకుపోయినా. అంటే మా ఇంట్లో అప్పటికి నేను పెళ్లి గురించి అన్ని మాట్లాడేసుకొని అన్ని చేసుకున్న తర్వాత ఇట్లా కింద పడిపోయిందని తెలిసి నేను హాస్పిటల్ అడ్మిట్ చేసి నేను బయటకు పోయి ఫార్మసీలు అవి మెడిసిన్ అవి తీసుకొని వచ్చి బిల్ అంతా పే చేసిన తర్వాత డాక్టర్ వచ్చి నాకు చెప్పిండు. ఏమని చెప్పిండు? ఈమె ట్రాన్స్జెండర్ అని చెప్పిండు. నాకు అందుకే కొద్దిగా ముందు నుంచి డౌట్ ఉండే, కాకపోతే ఏమన్నా అనుకుంటదేమోనని నేను కూడా అడగలేదు. సో దట్స్ ఓకే కూల్. చెప్పు నువ్వు. నేను ఫస్ట్ నుంచి అన్ని చెప్పినాక నాకు ఇది చెప్పలేదు. ఫస్ట్ చెప్పుంటే నేను ఇంతవరకు ఏదో ఒకటి మా ఇంట్లో ఇన్ని కాలం చేసి ఇంట్లో పెళ్లిలు అవి వెడ్డింగ్స్ కాడు కొట్టించి ఇంట్లో ఊర్లో అందరికి చెప్పేసి అన్ని తర్వాత ఇప్పుడు మా ట్రాన్స్ అని చెప్తే మా ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారు? అసలే మాది పెద్ద కులం మాది. ఓకే. సో అప్పటి వరకు నీకు ట్రాన్స్ అని తెలియదు. సో కుసుమ నువ్వు చెప్పలేదా? చెప్పలేదు. ఇప్పుడు ట్రాన్స్ అని
అంటే ఒక తెలిసిపోతుంది అని మాట చెప్పేసి నేను ట్రాన్స్ అని ఫస్ట్ తెలిసి చెప్పాలి కదా. ఇప్పుడు లవ్ అంటేనే నమ్మకం ఉండే మీరు 7 years నుంచి ఆ బాండింగ్ ని ఇట్లనే కంటిన్యూ చేస్తారు. మరి అంత నమ్మకం ఆయన మీద కలగలేదా? నీకు నన్ను చెప్పాలనిపించలేదా? ఎక్కడ దూరం అయిపోతాడేమో అని చెప్పేసి నేను చెప్పలేదు. అది ఇంకా నువ్వు ఎక్కువ ఇప్పుడు పెళ్లి వరకు వెళ్తే ఇంకా ఘోరం ఉంటది కదా, నువ్వు ఇట్లా చెప్పకుండా దాచి పెడితే. అవును కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు, దూరం అయిపోతాడు అని చెప్పేసి నేను లేదు కుసుమ, చెప్పకుండా సమాజంలో ఎన్ని జరుగుతున్నాయి చూడు. మన పరిస్థితులు ఎట్లయినా ఉండని, ఆ టైంలో ఎవరైనా ఒక మంచి హస్బెండ్ కావాలి, ఒక లవ్ కావాలి, ప్యూర్ లవ్ కావాలి అని మనం కోరుకున్నప్పుడు, మన గురించి కూడా ఒప్పుకున్నప్పుడే, మనం ఇట్లాంటి వాళ్ళని ఒప్పుకున్నప్పుడే అది మనది అవుతుంది. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా అది మంది కాదు కదా కుసుమ. సో నువ్వు తప్పు చేసినావు అక్కడ. సో ఒక మాట చెప్పుంటే అది మనదైతే మంది అవుతుంది, లేదంటే వదిలేసి వెళ్ళిపోయావు మేడం ఆ టైంకి. ఇప్పుడు ఏమంటుంది ఈమె, నేను ఒప్పుకుంటలేను, నేను వదిలేస్తున్నా అని చెప్పేసి అంటుంది కదా. అన్న ఆడ బ్యాగ్ ఉంది అన్నాడు నాది. ఏముంది బ్యాగ్ లో? నేను చూపిస్తాను, నేను చూపిస్తే ఇప్పుడు నేను ఎందుకు వద్దు అనుకుంటున్నా చూపిస్తాను. వదిలేస్తున్నా అన్నది కదా. నువ్వు ఏమో కోసం కొన్న చీర, చేపించుకున్న తాళి, పెళ్లి చేసుకుందాం అన్న తర్వాత పెళ్లి చేసుకుందాం అని ఇప్పుడు చెప్పాను. నేను చేసిన తప్ప ఆమె అట్లా చెప్పాను. ట్రాన్స్ అని తెలిసిన తర్వాత నేను మా ఇంట్లో ఎట్లా చెప్పుకోవాలి? నేను ఒప్పుకుంటారు ఎవరు అన్న? సరే ఇష్టపడ్డావు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి అయితే ఇప్పుడు అమ్మాయే కదా. ఇప్పుడు అన్ని ఇయర్స్ ఇష్టపడి ఒక్క అదే మాట నాకు mistake ఫస్ట్ తెలియగానే- చెప్పుంటే, నేను ట్రాన్స్జెండర్ అని చెప్పుంటే నేను ఇంట్లో మా ఇంట్లో మాట్లాడుకొని నేను ఏదో ఒకటి చెప్పుకునేటోని కదా. చెప్పలేదు తను. నీ ఇంట్లో విషయం పక్కన పెట్టు, ఫస్ట్ నీ మనసులో మాట చెప్పు. నువ్వు అన్ని ఇయర్స్ ఇష్టపడి ఆ అమ్మాయిని నువ్వే వెళ్ళి, నువ్వే కలిసి, నువ్వే మాట్లాడి, ఇద్దరు మంచిగా తిరిగి, అంటే ఒక తప్పుని క్షమించే అంత ప్రేమ లేదా నీ దగ్గర? మా ఇంట్లో అది ఒప్పుకోరండి. కాదు, క్యాస్ట్ విషయానికి వెళ్తున్నావు గణేష్. లవ్ చేసేటప్పుడు క్యాస్ట్ నేను తెలియదు. క్యాస్ట్ గురించి అంటలేనండి, నేను క్యాస్ట్ గురించి అంటలేను. నేను ఆల్రెడీ కూడా చెప్పిన, తను చిన్న కులం అని చెప్పేసి కూడా నేను చేసుకుంటామా అని చెప్పేసి మా ఇంట్లో మాట్లాడినాక కూడా, సరే ఏదైతే ఏంది నువ్వు చేసుకుంటానో కానీ నీ సంతోషం మాకు కావాలని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. ఒప్పుకున్నాక నేను మీ ఇంట్లో నేను మా ఇంట్లో మాట్లాడుకుంటా, నేను పెళ్లి చేసేసుకుంటా అని చెప్పిన తర్వాత కూడా నేను అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నా. వెడ్డింగ్ హాల్ బుక్ చేసుకోవడము, ఆ వెడ్డింగ్ కార్డు కొట్టించుకోవడము, ఊళ్ళో అందరికి చెప్పుకోవడము, మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఫొటోస్ అందరికి ఫార్వర్డ్ చేయడము, అన్నీ చేసిన తర్వాత కూడా తిని ఒక రోజు హాస్పిటల్ ఆ రోజు పడకపోతే, ఆమె ఆ రోజు స్పృహ తప్పి పడకపోతే ఈమె ఇంతవరకు ట్రాన్స్జెండర్ నాకు తెలియదు. పెద్ద పెద్ద సమస్య అది, నాకు అసలు తెలియదు. చాలా పెద్ద సమస్య. ఏంటంటే నువ్వు చెప్పుకోకపోవడం. ఇప్పుడు అందరు అబ్బాయిలు అలా లేరు కదా, ఇప్పుడు మారిపోయింది సొసైటీ. ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి ఏంటి అక్కడ, ఎందుకు సంజాయించావు చెప్పు? అంటే నన్ను దూరం వెళ్ళిపోతాడనే ఉండే, నాకు ఇంకేం లేదు. ఎప్పటికైనా నిజం తెలిస్తే అదే కదా జరిగేది. దూరం అవుతాడని చెప్పేసి ఇక నేను ఇప్పుడు నేను ఈమెకు చెప్పకపోతే, ఇప్పుడు ఆ మాట ఈమె నాకు చెప్పకపోతే, నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈమెకు ప్రెగ్నెంట్ కావట్లేదు అని చెప్పేసి నేను హాస్పిటల్ చూపిస్తాను. నాలో లోపమా ఈమెలో లోపం ఉన్నప్పుడు ఈమెనైనా చూపించేది. 10 మందికి తెలిస్తే, మా ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఏం కావాలి, నేనేం కావాలి అంటే, నువ్వు ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి అంటే నేను తలెత్తుకొని ఎట్లా తిరగాలి ఆఫీస్లలో? సో చెప్పు కుసుమా, కరెక్టే కదా మరి. సో ఫ్యూచర్ ఏంటి నువ్వు ఆలోచించుకున్నానే మరి అబ్బాయికి అట్లా ఎట్లా చేసేస్తావు నువ్వు? మరి నేను ఇట్లా, మరి నాకు ఫ్యూచర్ లో ఇట్లా ఉంటది అని నువ్వు చెప్పుకోవాలి కదా. చెప్పిన తర్వాత ఆయన నేను ఒప్పుకుంటే మ్యారేజ్ అప్పుడు- అయిపోయినాక చెప్పుదామని అనుకున్నా. అట్లా అట్లా ఎట్లా? అనుకుంటావు అబ్బా? అట్లా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటావు చెప్పు? నేను మ్యారేజ్ అయిపోయినాక చెప్పుదాం అనుకున్నా, లేకపోతే చేసుకోవడం అది ఇది అని అనుకున్నా. అట్లనే అయింది ఇక. సో తప్పులేదు బలవంతం మీద తీసుకురావడం. సో నీ వైపు తప్పేం లేదంటావు. సో తను ట్రాన్స్ అని నాకు ఇప్పుడు వద్దు అంటున్నావు. సో ఇంతకాలం ట్రాన్స్ అయితే మరి పెళ్లి చేసుకోవద్దా? ఇంతకాలం లవ్, మరి ఇంతకాలం 5 years లవ్ చేసుకున్నారు గణేష్. 5 years లవ్ చేసి మీరు అన్నది నేను కరెక్ట్ నేను కాదంట. 5 years లో చేసుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక రోజు అన్న, ఒక రోజు చెప్పాలనిపించలేదా? ఒక రోజు కూడా అంత ప్రేమ ఉన్నప్పుడు అన్ని ప్రతిదీ అడిగేవన్నప్పుడు, నేను అంత మంచిగా మాట్లాడినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు ఒక మాట కూడా? ఫ్యూచర్ నువ్వు ఎక్కడ దూరం అవుతావు అని చెప్పేసి నేను అందుకే చెప్పలేదు. కాదు పిచ్చి పిల్ల, ఎప్పటికైనా తెలియాల్సిన మ్యాటరే కదా ఇది. చిన్న మ్యాటర్ కాదు కదా, దాచుకోవాల్సిన మ్యాటర్ కాదు, అస్సలు కానే కాదు. నువ్వు ఎందుకు భయపడ్డావు చెప్పు? నన్ను ఎక్కడ దూరం వెళ్ళిపోతాడు అని చెప్పేసి మ్యారేజ్ అయిపోయినాక చెప్పుదాం అనుకుని చెప్పలేదు. మ్యారేజ్ అయినాక చెప్పదు అంటే అప్పుడు నేను ఎట్లయితే అక్కడ చాలా పెద్ద తప్పు చేసావు. సో గణేష్ ఏమంటావు ఇప్పుడు? నేనైతే నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నన్ను వదిలేస్తావా? నేను చేసుకోలేను. నేను ఎందుకంటే ఈ విషయం నేను మా ఇంట్లో చెప్పుకొని నేను తల దించుకోలేదు. నేనైతే ఒప్పుకోలేదు. కాదు గణేష్, సో ఇప్పుడంటే నీకు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. సో 5 సంవత్సరాలు లవ్ చేసావు కదా, 5 సంవత్సరాల్లో ఏ ఒక్కసారైనా డౌట్ రాలేదా తన మీద నీకు?
ఒకసారి నేను వీళ్ళ ఇంటికి దేని గురించో పోయినా, అంటే వీళ్ళ ఇంట్లో ఎవరు లేరని చెప్పేసినప్పుడు పిలిస్తే పోతే ఆ, ఆ, ఎవరో పైనుండి వాయిస్ మగవారి గొంతు వినిపించింది. నేను ఫోన్ చేసి అడిగితే నేను అప్పుడే బయటికి భయపడి వచ్చేసిన. అంటే అప్పటికి మా ఇంట్లో పెళ్లి గురించి నేను చెప్పలేదు, జస్ట్ ఇద్దరు రిలేషన్ ఉన్నప్పుడు. ఎవరున్నారు పైన అని ఫోన్ చేసి అంటే లేదు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా, మరి ఎవరు పైన ఇంటి పైన ఎవరిదో వాయిస్ వినిపించింది అని అంటే అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఎందుకో కొంచెం. అప్పుడే తను పై నుంచి దిగుతుంది, ఇంటి పై నుంచి పైన వాడు ఉన్నాడు అని చెప్పేసి నేను పైకి పోయినా, అక్కడ ఎవరు లేరు, అంతా చూసిన అంతా అబ్జర్వ్ చేసిన. నాకు అప్పుడే డౌట్ వచ్చింది కొంచెం, వాయిస్ 2-3 సార్లు కూడా ఫోన్లో ఇట్లనే వచ్చింది. వచ్చిన తర్వాత ఒక రోజు అడిగిన ఎందుకు నీ వాయిస్ ఎందుకు కొంచెం మేల్ వాయిస్ లాగా ఉంటుంది అని చెప్పేసి అంటే లేదు నాకు చిన్నప్పటి నుంచి వింటే నాకు చిన్నప్పుడు ఏదో గొంతు సర్జరీ చేసిరంట అని చెప్పేసి అన్నది. అది చెప్పేసి అన్నప్పుడు అన్న మరి ఇంతగానే చెప్పినప్పుడు నేను ట్రాన్స్ అని ఎందుకు చెప్పలేదు మరి? అంటే మీరిద్దరు 7 years లో మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కానీ అప్పుడు మేనేజ్ చేసింది, అంటే ఎవరు ఇప్పుడు ఈ అమ్మాయి గురించే సరే మీకు తెలియదు, మీరు ఎక్కడో ఉంటారు, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మాయికి తెలిసిన వాళ్ళు మీతో ఎప్పుడు చెప్పలేదా? అంటే నేను ఎప్పుడు ఇక్కడ లేకుండే, నేను బయట ఉండే ఇన్ని రోజులు. తర్వాత అంటే నేను చేంజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను నేను పటాన్ చెరువుకి. నేను అదే రోజు ఆ పెళ్లిలో ఆమెను చూసిన తర్వాత ఇక ఆమె వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఊరి ఇంటికన్నా ఉంటది. వాళ్ళ అమ్మమ్మకు అప్పుడు ఏదో ఊర్లో పని ఉంటే ఊర్లో పొలం పని చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ లేకుండే మధ్యలో వచ్చిన తర్వాత అక్కడ అందరు కొత్త వాళ్ళే, వాళ్ళకి ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఉండే సరౌండింగ్స్ అయినా అదే విధంగా ఉంటాయి కదా గణేష్, ఎప్పుడు నువ్వు పరిశీలించలేదా అట్లా? నాకు ఐడెంటిఫికేషన్ నాకు రాలేదు, అసలు ఆ థాట్ రాలేదు. 1-2 సార్లు వచ్చినప్పుడు నిజం చెప్పండి గణేష్, అంత తెలియకుండా 5 సంవత్సరాలు ఎట్లా లవ్ చేస్తారు నాకు అర్థం కాదు. చాలా వరకు అందరూ ఫీమేల్ వాయిస్ అవి యాప్లు ఉంటాయి కదా, అట్లా మాట్లాడింది అని అనుకుందాం. 5 సంవత్సరాలు ఎట్లా చేస్తది? అట్లా మాట్లాడతాను. వాయిస్ చెప్పినా కదా, కూడా మంచిగా మాట్లాడింది నాతో. నా వాయిస్ ఇట్లానే ఉంది అని నీకు చెప్పినా కదా, నా వాయిస్ చిన్నప్పటి వాయిస్ వేరే నుంచి ఉంది, చెప్పినా వేరే కదా. ఉంది. అట్లా ఎట్లా చేంజ్ చేసి మాట్లాడతారు అబ్బా నువ్వు? మరి లేదు. ఒక్కసారి అంటే పర్లేదు, 7 years నుంచి ఎవరు చేస్తారు చెప్పు? చేంజ్ ఉంది. నీ దగ్గర ఏదో తప్పు ఉంది, ఆమె ఏదో మరి ఏదో తెలియనట్టు చేయకు నువ్వు. అబ్బా నా దగ్గర ఏం తప్పు లేదు మేడం, ఈమె దగ్గరనే తప్పు ఉంది. ఈమె నాకు అది ఒక్కటి చెప్పకపోవడమే తప్పు. నేను ఇన్నేగానే ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఆమె గురించి పట్టు చీర తాలిబొట్టు అవన్నీ చేయించుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకోనికి రెడీగా ఉన్నా, మరి ఈమె చెప్పడానికి ఎందుకు రెడీ లేకుండే? అవును, అది ఒక్కటి చెప్పలే, మిగతాదంతా నేను ట్రూగానే లవ్ చేస్తున్నా కదా నీకు. చెప్పలేదు అంటుంది కదా, అంటే ఇప్పుడు చెప్పిన తర్వాత నేను దూరం అయితే నేను ట్రూగానే లవ్ ఇలాంటి చేస్తున్నా. గొడవ వస్తుందని నేను చెప్పలేదు అంటుంది ఆవిడ. అదే ఒకవేళ ఫ్యూచర్ లో తెలిస్తే అప్పుడు నేను దూరం అయితే, అప్పుడు నేను తెలుసుకొని నేనే ఆత్మహత్య చేసుకుంటే మీరు ఎన్నన్నా చెప్పండి, నేనైతే పెళ్లి చేసుకోను. నువ్వు ఆలోచించేది ఎవరి గురించి? మీ పేరెంట్స్ గురించి? మా పేరెంట్స్ గురించి, మా సొసైటీ గురించి. సొసైటీ పక్కన పెట్టా, సొసైటీ నీకేమన్నా అయితే వచ్చి పెట్టిద్దా? నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు నువ్వు. చెప్పు కుసుమా. ఇన్ని ఇయర్స్ మన ఇద్దరం కలిసింది అన్ని మర్చిపోయినావా? నువ్వు నాకు ఎన్ని చెప్పినా అవన్నీ ఎన్ని లవ్ స్టోరీస్ అన్ని తీసుకొచ్చినా నాకు అది గుర్తుకు రావు, నేను గుర్తు చేసుకోను. ఎందుకు అట్లా? నేను గుర్తు చేసుకోను మేడం, అది నాకు అవసరం లేదు. అది 5 సంవత్సరాలు ప్రేమించుకున్నారు గణేష్, 1-2 కాదు, 7 సంవత్సరాలు. ఆ మధురానుభూతులు ఎప్పుడు నువ్వు తలుచుకోవా? ఎంతో కొంత లవ్ లేదా తన మీద? నాకు ఇప్పుడైతే లేదు, నేను చేసుకో. అట్లా ఎట్లా 7 సంవత్సరాల ప్రేమను ఉట్టిగానే నేను మర్చిపోతాను? మర్చిపోతాను. ఈయన నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఏం చెప్తావు మరి దానికి? చచ్చిపోమని ఓ మై కాదు మనం చేయాల్సింది చేయకుండా ఇప్పుడు ఒకటే శరణ్యం అందరికి ఎవ్వరు వచ్చినా సరే లవ్ కాదన్నాడు చచ్చిపోతా. ఇక ఇదేనా? అంతవరకు వెళ్ళేదానికి ఇక్కడ రావడం ఎందుకు నాకు అర్థం కాదు. మాట్లాడుకుందామనే కదా కుసుమా. నాకు ఈ విషయం ఇట్లా తెలుస్తా అంటే నేను రాకపోతుంటే ఇడికి చెప్పేసి నేను అట్లా తీసుకొని వచ్చాను. పాపం నువ్వు కావాలనుకుంటుంది కదా, నాకు వద్దు, నాకు అవసరం లేదు. అది మాట్లాడుకుందాం. మీరు ఎన్నిగా మాట్లాడినా నేను చేసుకోను. సో గణేష్ మాటలు వింటుంటే మోసపోయాను నేను అనే మాట తప్ప ఏమీ రావట్లేదు. ఎంతో ప్రేమించాను, నన్ను మోసం చేసింది, ఈ ఒక్క మాట నాకు చెప్పలేదు అని బాధపడుతున్నాడు. ఆ బాధే కనిపిస్తుంది ఆయనలో. ట్రాన్స్ అయితే ఫీలింగ్స్ ఉండవా? ట్రాన్స్ అయితే మనుషులు గారా? మాకు బి ఉంటుంది కదా, మేము మ్యారేజ్ చేసుకోవాలి ఉండాలి అని మాకు బి ఫీలింగ్స్ ఉంటాయి. అయితే 6 months నుంచి నేను మాట్లాడేటప్పుడు కూడా నేను అప్పుడే ఫిక్స్ అయినా, ఇంత కూడా నేను ట్రాన్స్ అని నాకు బి తెలుసు, నన్ను ఎవరు మ్యారేజ్ చేసుకోవాలని బి తెలుసు. కాకపోతే నేను 6 months నేను మాట్లాడేటప్పుడు ఈయన మీద నాకు చాలా ఇష్టమైంది. నాతోటి ఎప్పుడున్నా నేను లైఫ్ లాంగ్ ఈయనతోటే ఉండాలి, పెళ్ళి చేసుకోవాలి, ఈయనతోటి ఉండిపోవాలి, ఒక అమ్మాయిలాగా నేను ఉండిపోవాలని నేను ఫిక్స్ అయ్యి నేను అంతగానో ఆయనతో మాట్లాడి కనెక్ట్ అయ్యి ఆయన ప్రపోజ్ చేసిన తర్వాత నేను యాక్సెప్ట్ చేసి అంతా చాలా లవ్ చేసిన నేను. అయితే ఇప్పుడు ట్రాన్స్ అయితే మ్యారేజ్ చేసుకోవద్దా అని, నేను అమ్మాయిలాగా లేనా, అమ్మాయిలాగా
ఫీలింగ్స్ లేవా, నాకు అన్నీ ఉంటాయి కదా. సరే లవ్ ఓకే, కానీ అనుమానం అంటున్నాడు నీ మీద రెండోది. అనుమానం అంటే ఎందుకు ఇప్పుడు అంటే నార్మల్ ఫ్రెండ్స్. దీనికంటే ముందు ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయని? నాకేం లవ్ స్టోరీ లేదు. నువ్వు నార్మల్ అమ్మాయివి కాదు, నువ్వు ఎందుకు వేరే వాళ్ళతో మాట్లాడవలసి నేను- వచ్చింది? అంటే లాస్ట్ టైంలో ఇప్పుడు మాట్లాడాను నేను. అప్పటి నుంచి నా గురించి అయితే తెలుసు కదా, నేను స్టార్టింగ్ నుంచి నేను మాట్లాడేది నా క్యారెక్టర్ ఏందో నీకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఈ మధ్య నేను అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను క్లోజ్గా ఉండడము, ఈయన కొంచెం దూరం అంటే నార్మల్గా బయటికి వెళ్ళడము అట్లా ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉన్న దగ్గర మాట్లాడిన నేను. అది అట్లా కూడా ఫ్రెండ్స్ పైన కూడా bedroom లో డౌట్ పడతాను. పిలుచుకొని మాట్లాడతారా? బెడ్రూమ్ లో పిలుచుకొని మాట్లాడతారా ఫ్రెండ్షిప్? బెడ్రూమ్ లో అంటే ఇప్పుడు నార్మల్ ఇంట్లో హాల్ పిలిచినప్పుడు ఉంది, కిచెన్ ఉంది, పైన బాల్కనీ అందరు ఉన్నారు ఇంట్లో. టెర్రస్ ఉంది, అక్కడ మాట్లాడుకోండి. బెడ్రూమ్ లో ఎందుకు మాట్లాడుకుంటారు? ఇంట్లో అందరు ఉన్నారు. కాదు, నాకు అన్ని నీ తప్పులే ఎంచి చూపిస్తున్నాడు. మనవాడి దగ్గర ఏం తప్పులు లేవా? ఆయనకి బి లవ్ స్టోరీ ఉంది అనుకుంటా. నేను అనుకుంటా ఏంటి? చెప్తాను. ఆ? చెప్పలే నాకు ఎప్పుడు లవ్ స్టోరీ చెప్పినప్పుడల్లా చెప్పలే. నాది నేను ప్రీవియస్ గా ఒక అమ్మాయిని లవ్ చేసిన. ఆ. ఆ అమ్మాయి పేరు అకీరా. ఆ అమ్మాయిని నేను లవ్ చేసినప్పుడు తను ఇక డీప్ గా నేను ఎంత క్లోజ్ వెళ్ళిపోయానంటే ఇక తన నా ప్రపంచం అనుకున్నా. తనేం చేసింది, ఈ డబ్బా బ్యాచ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వాడు బెస్ట్ ఫ్రెండ్ గాడు ఏం చేసిండు, ఆ అమ్మాయిని మోటివేట్ చేయడము, వాడు అట్లా ఆవిడ ఇట్లా. నేను ఒక ప్యాషనేట్ దాంట్లో ఉన్నాను, నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వాడు ఏం చేసిండు, ఇప్పుడు నా బైక్ మీద వేరే అమ్మాయి వెళ్ళినా కూడా నా ఇంకా వేరే మోడల్స్ వస్తారు వాళ్ళని ఫొటోస్ తీసుకోవడానికి, అది తీసుకోవడానికి. ఆ అమ్మాయి వాళ్ళు నా బండి ఎక్కినప్పుడు ప్రతిదీ వాడు నన్ను క్యాప్చర్ చేసేది అనమాట. ఎవడైతే డబ్బా బ్యాచ్ ఏం చేస్తావు ఇంతకీ? నేను ఫోటోగ్రాఫర్. ఇక అమ్మాయిలు మోడల్స్ ఫోటో షూట్ పోయినప్పుడు వాడు రావడము అదంతా వాడంతా క్యాప్చర్ చేసుకొని ఆ అమ్మాయికి వాడు ఏం చేసి చూపించడం, అవన్నీ చూపించడం. ఇక చూపించిన తర్వాత కూడా ఇక తను ఎప్పుడు నన్ను అడగలేదు. తను నాకు ఎక్కడ ప్లస్ అయిందంటే, నన్ను ఒకరోజు వాళ్ళ అన్న వాళ్ళు కొడితే నా మొత్తం ఫేస్ మొత్తం బ్లీడింగ్ అయిపోయి కాలు ఇరిగిపోయి అంతా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి చెప్పుకుంది ఎంత ధైర్యంగా, వాడు నాకంటే ఇష్టం నా ప్రాణం అని. అసలు వాడు డబ్బా బ్యాచ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంట, అదే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అంటారంట వాళ్ళని. బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏం చెప్తా అది, గణేష్ గారు నీకు అవసరం లేదు, నీకు వాడు సెట్ కాడు, వాడంతా పోర్ట్రే చేసిండు నన్ను. నేను ఇప్పుడు ఇక అంతా నేను ఎక్కడ దాకా వెళ్ళినా అంటే ఇక నేను డీప్ గా ఆమెతోటి అన్ని అయిపోయినాక కూడా నాకు ఎంత అంటే ఇక తను తనే ప్రపంచం, తనే లైఫ్, తనే నా ఫ్యూచర్ అనుకున్నా. ఇంకా మీకు ఒక సంఘటన చెప్తా. మా ఫాదర్ చనిపోవడానికి కారణం కూడా వాళ్ళే. ఓ, ఎవరు? బాయ్ బెస్టీసా? ఎట్లా అంటే నేను జాబ్కి వెళ్ళి వేరే పనికి వెళ్ళి వస్తుంటే వాడు ఏం చేసిండు, మా డాడీకి ఫోన్ చేసి మీ కొడుకుని నేను చంపేస్తా నువ్వేమన్నా చేసుకో వాడిని తిరగనిచ్చినావంటే, మా డాడీ ఆ టెన్షన్ తట్టుకోలేక ఒక 2 months అనుకుంటా, మేబీ 2 months తర్వాత ఇక ఆయన నేను ఎప్పుడైతే ఒక ఛానల్ నుంచి వస్తున్నానో ఆ మూమెంట్లో ఇక 1 day బిఫోర్ అంతే, జస్ట్ ఇట్లా నేను ఇట్లా మార్నింగ్ టీ తాగిలరా అని చెప్పేసినప్పుడు అది ఫోన్ వచ్చింది తమ్ముడి నుంచి, నాన్న ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్కి పోయిన తర్వాత డాడీ అవన్నీ కోలుకొని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని చూసి అరే షీ వాజ్ లైక్ ఎట్లా అంటే ఇంకొక కొత్త జర్నీ అన్న స్టార్ట్ చేద్దాం అనుకున్న తర్వాత ఈమె కూడా ఇట్లనే మోసం చేయడం. నేను ఏ మోసం చేసిన ఆమెలాగా అయితే చేయలే కదా, నేను నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నా కదా. ఆమె కంటే ఇక నువ్వు ఇంకా ఎక్కువ మోసం చేసినావు, నన్ను ఎక్కువ మోసం చేసినావు. ఆమె ఇంకొకరిని చెప్పి డైరెక్ట్ ఉందని చెప్పేసి చెప్పింది, నువ్వు అది కూడా చెప్పలే. నువ్వు నాకు ఎవరు లేరు, ఉంటే చెప్తుండే కదా, ఎవరు లేరు నాకు. నువ్వు కావాలనే కదా నేను వచ్చింది. ఇప్పుడు నువ్వు నీ పెళ్లి చేసుకోవాలని, నీతో ఉండాలి, నీతో లైఫ్ లాంగ్ ఉండాలనే కదా ఇప్పుడు నేను నీకు తీసుకొని వచ్చినా. నువ్వు నన్ను వద్దు అన్నా కూడా నేనైతే ఉండదలుచుకోవాలి. ఎందుకంటే నేను ప్రతిదీ దెబ్బ మీద వాడాలంటే నేనేమి రాయిని కాదు, కొడితే గట్టి కాడానికి మనిషిని. తన లైఫ్ గురించి నీకు తెలుసా మరి? ఈ సంఘటన నాకేం తెలియదు, ఇప్పుడే చెప్పిండు. నాకు ఎప్పుడు చెప్పాలి, ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడన్నా ఫస్ట్ లవ్ అనే చెప్పిండు, కానీ ఆమె టాపిక్ అసలు ఇప్పుడు దాకా చెప్పలేదు నాకు. కాదు మాకు, అన్ని ఇయర్స్ మీరు లవ్ చేసుకున్నారంటే తన బాధ ఏంటి, తన సంతోషం ఏంటి, తను ఎలా ఉంటాడు, ఏం చేస్తే నచ్చుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా సహజంగా ఒక అమ్మాయికి. సో అవి కూడా నువ్వు కనుక్కోలేదంటే ఏంటి దాని అర్థం? నాకు ఎప్పుడు చెప్పలేదు. నాకు ఇట్లా ఎప్పుడు నువ్వే నా ఫస్ట్ లవ్, నేను నిన్నే ఫస్ట్ లవ్ చేస్తున్నా. నేను ఆ మాట ఎందుకు చెప్పినా నేను
ఎందుకంటే నాకు అది గుర్తుకు రావద్దు. ఇంకా ఏదైతే పాస్ట్ ఎందుకంటే అమ్మాయిందో ఆమె వాళ్ళ గుర్తుకు నాన్న రాకుండా అమ్మాయి వాళ్ళు చనిపోయాడు కాబట్టి మళ్ళీ ఎందుకు అవును దాన్ని ఇప్పుడు నాకు గుర్తు చెప్పింది ఆమె చేసుకోవడం? మోసం చేసింది కానీ నేను మోసం చేసలేను కదా నేను ఇప్పుడు చేసి నువ్వు నేను చేసేది ఏం అదే. మోసం చేసిన ఇప్పుడు నువ్వు మోసం ఇప్పుడు నాకు చేసిందే కావాలి, మోసం. నేను ఏం మోసం చేసిన చెప్పు కొడతా ట్రాన్స్ అని మొత్తం చెప్తే వదలదు. సరే గణేష్ మీరు కూల్ డౌన్. ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో తనకు తానుగా చేసిన తప్పే అది, ఎందుకంటే చెప్పుకోలేదు, అది తప్పే, పెద్ద తప్పే. కానీ ఆ ఒక్క తప్పుని తీసేస్తే తనలో డిఫాల్ట్ ఏంటి ఒక్కటి ఆలోచిద్దాం. తన ట్రాన్స్ వదిలేసే, నీకు చెయ్యని పనులేంటి, నిన్ను నీకేం తక్కువ చూసిన ప్రేమించలేదా? నేను పిల్లలు ఇప్పుడు పిల్లలు అంటే నార్మల్ ఫీమేల్స్ కూడా అయితలేరు కదా. సో మనమే పిల్లలు కనాలి అని ఒక ఇంటెన్షన్ తో కూడా లేరు జనాలు. ఒక్కసారి ఆలోచించు నువ్వు. ఇప్పుడు మా నాన్న లేడు, ఇప్పుడు నాకు మగబిడ్డ ఒక బాబు పుడితే నేను మా నాన్నను కొన్ని నేను చూసుకోను. ఇప్పుడు అదే లేనప్పుడు నేను ఇవన్నీ వద్దు నాకు, నేను చేసుకోను అన్నప్పుడు చేసుకోను. తెచ్చి పెంచుకుందాము. నేను చేసుకోనండి. పిల్లలని ఇప్పుడు మ్యారేజ్ ఫీమేల్స్ కూడా కొంతమందికి పుట్టలేరు, వాళ్ళు తెచ్చి పెంచుకుంటలేరా? అది వంతోట కంపేర్ ఎందుకు చేస్తున్నావు నువ్వు నన్ను? ఎవరితో కంపేర్? నన్ను కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. నాకు నువ్వు ఇష్టం లేదు, నేను చేసుకోను. నాకు నువ్వు కావాలా? నేను చేసుకోను. నువ్వు కాకపోతే నేను చచ్చిపోతా. చచ్చిపో. గణేష్ ఒక్క నిమిషం ఆగండి, ఉండండి. ఆగండి, చచ్చిపోతావా? గణేష్. చెప్పు. హలో, ఏయ్, ఏయ్. హలో. చేసుకోను. ఇది షో అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏమనుకుంటున్నారు? మరి షో అని ఆమెకు తెలియదా? లైఫ్ అని చెప్పేసి ఆమెకు తెలియదా? మాట్లాడుతున్నా చెప్తున్నా కదా, కదా ఇలా ఇప్పుడు. మాట్లాడు. నేను అంత కోపం ఉంటే ఎట్లా? చెప్తున్నా కదా నేను ఇప్పుడు నేను ఉంటాను నీతోటి. సరే ఏంటి మీ ప్రాబ్లం? అంటే ఆ అమ్మాయితోనేనా? మీ ఫ్యామిలీ ఒప్పుకోరా? ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు నేను అసలు మంచిగానే ఉన్నా కదా ఇప్పుడు 7 years నుంచి. అదే నేను ఇంత ముందు చూపించింది ఏంది? తాలిపట్టు చూపించిన, పట్టు చీర చూపించిన, మనం చేసుకొని రెడీగా ఉంటే నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సరే చేసుకున్నాను అన్ని కదా, చేసుకున్న ఒకటి అడ్డు తర్వాత- కాదు కదా అంటున్నాను గణేష్. నాకు పిల్లలు కావాలి. పిల్లలు కావాలంటే వేరే విధంగా అయినా తీసుకోవచ్చు. నాకు ఇప్పుడు అట్లా- వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు అన్ని పిల్లలు పుట్టిన కావాలంటే గ్యారెంటీ ఉందా? ఎట్లండి అట్లా? ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ ఆగమైనట్టే కదా. ఇప్పుడు నువ్వు 7 years నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడి తిరిగి అందరికి చెప్పుకొని, ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంది మరి? ఆ అమ్మాయి కూడా ఇంటి దగ్గర అందరితో చెప్పుకొని ఉంటది కదా, నా పెళ్లి అబ్బాయితో సరే ఈ అని. కుసుమాని వద్దనుకున్నాము. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చెప్పుకొని ఉంటది కదా అందరితో. నేను కూడా చెప్పుకున్నా కదా. ఇద్దరు నేను చెప్పుకున్నారు. చెప్పుకున్నా. అవును. నీకన్నా నాకు ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పుకున్న తర్వాత నేను ఇప్పుడు పెళ్లి చేసుకోతే మీ పిల్లం ట్రాన్స్జెండర్ అన్నప్పుడు నేను ఆ ఎవరికి తెలిసిద్ది? నువ్వు చెప్తావా 10 మందికి తీసుకెళ్లి నా పిల్లని ఆ ట్రాన్స్జెండర్? మాట- హలో, ఆగండి, ఇప్పటిదాకా ఆగండి. నీకే తెలీదు. ఇప్పుడు ఆ సొసైటీలో ఆ మాట ఎవరంటున్నారు? ఇప్పుడు సొసైటీలో అదొక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా ఉంటది. ఎంతో మందిని చూసాం, మీరు ఇప్పుడు ఎన్నో జీవితాన్ని సరిదిద్దిన మగాళ్ళని చూసాము ఒక ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకొని. మీరు ఆ మాట అంటారు, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టలేదు అనుకో, అప్పుడు నేను ఇప్పుడు పిల్లలు నేను ఇది అనుకోవాలా? పిల్లలు ఎందుకు అనుకోవాలి? వై ఎన్నో మార్గాలు ఉన్నాయి పిల్లల కోసం. లోపం నేనా హాస్పిటల్స్ తినా? ఉన్నాయి. ఇప్పుడు లోపం ఆమెదే అబ్బా, లోపం ఆమెదే అయినప్పుడు ఇంకా దానికి మార్గాలు ఉన్నాయి కదా. కన్ఫ్యూజన్స్ తోటి నిజంగా లైఫ్ లీడ్ చేయలేము. ఏదో ఒక కన్ఫ్యూజన్ దాంతో క్రియేట్ చేసింది ఎవరు? ఎక్కడో కన్ఫ్యూజన్ ఒక క్రియేట్ చోట చేసింది మనం ఎవరు? ఈమె. compromise అవ్వాలి కదా ఇప్పుడు పెళ్లి గణేష్. చేసుకుంటున్నాను వదిలేసి వేరే ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమెకు పిల్లలు పుట్టకపోతే ఆమెను పోయి వదిలేస్తావా? వదిలేయను. కరెక్ట్ నేను- కదా మరి మరి? ఎట్లా? ఎట్లా మరి అప్పుడు అన్ని ఎట్లా? చూపిస్తా, అన్ని ఎట్లా చూపిస్తా, టైం నేను hospital కాకపోతే చూపిస్తా. వద్దనికే కాదు, అప్పుడు ఏం చేస్తావు? నేను చూపించుకుంటా అన్ని. ఏం ఎట్లా రాదు అట్లా. చూపించుకుంటావు అబ్బా? నేను ఇప్పుడు ఒక ఆడ ఆమెను చేసుకున్నా కూడా ఆమెలో లోపం ఉందా నాలో లోపం ఉందా అనుకుంటారు. అసలు ఇక్కడ బలిపే లేనప్పుడు నేను చేసుకుని ఏం చెయ్యాలి? అట్లా నువ్వు ఎందుకు చెప్పుకోవాలి ప్రపంచానికి? ఇప్పటి వరకు నీకే తెలియదు ఆ అమ్మాయి అట్లా అని. నువ్వెందుకు చెప్పుకొని తిరగాలి నా పెన్ల కాదు, వై నాట్? ఎందుకు చెప్పుకోకూడదని నేను అంటున్నా. హ్యూమన్ బీయింగ్స్. ఆ మాట ఆయన చెప్పుకోవడానికి నీ సిగ్గుపడుతున్నాడు ప్రేమ కదా. నిన్ను ఇన్స్పైర్ చేసుకుని ఇప్పుడు ఎంతో మంది ఇన్ని ఇట్లా రోజుల్లో నీకు చెయ్యొచ్చు తప్ప కదా. ఇంకెవరికైనా తెలిసిందా బయట నీ ఫ్రెండ్స్ కి? ఇంకా తెలియలే కదా, నీకే తెలిసింది కదా. తెలియనప్పుడు ఎందుకు అట్లనే మెయింటైన్ సరే చెయ్యి. సరే మేడం. సో ఎన్నాళ్ళని మెయింటైన్ చేస్తారు మౌనిక? సరే తెలిసిన తప్పేముంది చెప్పు. ఇప్పుడు ఈ మధ్య ఒక మిస్టేక్ అనుకుందాం. బండ్ల మీద ఎందుకు తిరిగింది, వేరే వాళ్ళతో ఆ బెడ్రూమ్ లో ఎవరు ఉన్నారు అది నాకు కావాలి. అది క్లారిటీ. ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ బెడ్రూమ్ దాకా ఎందుకు వస్తారు? నార్మల్ గా ఫ్రెండ్స్ రారా బెడ్రూమ్? బెడ్రూమ్ దాకా ఎందుకు వస్తారు ఫ్రెండ్స్? సరే బెడ్రూమ్ లో నీకు నీ హాల్లో జీవితమే లేవా? సరిగ్గా లేదు. నీకు ఎందుకు హాల్లో అమ్మా సోఫా వేరే లేదా? friends మళ్ళీ పైన బాల్కనీలో చైర్లు లేవా? బెడ్రూమ్ లేనే ఎందుకు? నేను అప్పుడు తింటున్నా, బెడ్ పైన నేను తింటుంటే వాళ్ళు వచ్చిన డైరెక్ట్ లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడినారు అంతే. ఇంకా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ట్రాన్సా బాయ్స్? బాయ్స్. బాయ్స్ వాళ్ళు ట్రాన్స్ కాదు, బాయ్స్ వాళ్ళు. ట్రాన్స్ఫర్ లో ఎవరు వారు తింటున్నావా? తింటున్నావా? నేను వచ్చినప్పుడు తింటున్నావా? తింటున్నా నేను. వాష్రూమ్ లోకి వెళ్ళి బయటకు వస్తుంది. తినేసి అప్పుడే చేయగడుకున్నా. అంటే వాష్రూమ్ లోకి వెళ్ళి తినేసి బయటకు వస్తుందా?
వాష్రూమ్ ఏదైనా దగ్గరికి వస్తే ఆడ తప్పుగా సింక్ ఆలోచిస్తే దగ్గర ప్రతిదీ చేయగడుకున్నా. ఏది మంచిది చూసినా అది ఆడ చెడ్డగానే సింక్ ఉంది, కనిపిస్తది సింక్ దగ్గర గణేష్. చేయగడుకున్నా. నేను ఇన్ని రోజులు రాని డౌట్ ఇప్పుడే వచ్చిందా నీకు? కాదమ్మా నిజం చెప్పు మరి. ఈమె తన ఈయనకి జీవితం ట్రాన్స్ అని గురించి- చెప్పేసి ఇప్పుడు అవన్నీ చెప్తుండు మేడం. ఈయన నేను ట్రాన్స్ అని చెప్పేసి ఇప్పుడు చేసుకున్నాను చెప్తుండు. కారణాలన్నీ ఫ్రెండ్స్ గిన్స్ చెప్తున్నాడు. అన్ని కావాలని అంతే సరే చెప్తుండు. మేడం. ఇప్పుడు నీ ఇన్ని వైపు రోజుల నుంచి నుంచి ఒక్క నిమిషం, నీ వైపు నుంచి ఏం మైనస్ లేదంటావు, ఏం ఓన్లీ లేదు. ట్రాన్స్ ఒక్కటే ఒకటే minus. అని చెప్పి ఇప్పుడు నా మీద మైనస్ చేస్తున్నాడు అన్ని. నీతో నేను ఎప్పుడన్నా తినతో ఆయన పైన ఉన్నంత సేపు ఇంకెవరితో రిలేషన్ లో లేవు నువ్వు. లేదు, ఇప్పటికి ఎప్పటికి ఇప్పటికీ కూడా లేదు. కన్ఫర్మ్. సరే నేను చేసుకుంటా, తనంటే నాకు మస్తు ఇష్టం, చేసుకుంటా. వాళ్ళ కమ్యూనిటీలో పెట్టి ఫోన్ చేయించి మాట్లాడు, మీరు చేసుకుంటా అంటే నేను చేసుకుంటా. నేను మా ఫ్యామిలీతో కూడా మాట్లాడతాను. వాళ్ళు ఒప్పుకుంటే నీకు ఓకేనా? వాళ్ళు ఒప్పుకుంటే మా ఫ్యామిలీ ఒప్పుకుంటే నేను చేసుకుంటా. అట్లనే ఒప్పుకుంటా. మీ ఫ్యామిలీ ఒప్పుకుంటే నువ్వు చేసుకుంటావు అంతేనా? చేసుకుంటా. ఇప్పుడు ఈయన తాళి కడతా, తాళి కూడా రెడీ, నేనే తాళి కడతాను. వాళ్ళు సంసారాలు చేయరు కదా, నువ్వు కదా. జీవితాంతం ఉండాల్సింది నువ్వు ఎవరైనా కదా. సొసైటీ వచ్చి ఎవరో అడిగితే చెప్తే- నువ్వు కదా సమాధానం చెప్పుకోవాలి నాన్న. నీ తల్లిదండ్రులతో ఏం సంబంధం చెప్పు. ఒకవేళ ఒక మాట అంటే ఇప్పుడు నేను లవ్ చేసా, నేను సమాధానం చెప్పుకోవాలి. నువ్వు లవ్ చేసా, ఇప్పుడు నువ్వు పెళ్లి చేయాలన్నా చెప్పుకోవాలి. కూడా పెద్దలు ఉండాలి కదా మేడం, పెద్దలు రావాలి కదా ముందుకి. కరెక్టే, అది మేము తప్పనట్లేదు. బట్ అట్లాంటి సిచ్యువేషన్ లేనప్పుడు ఏం చేస్తావు? ప్రేమించిన దాన్ని వదిలేస్తావా? ఇప్పుడు లైఫ్ నీకు ఇక్కడ ఉంది, రేపొద్దున ఫ్యూచర్ ఇంకేలా ఉంటది. సరే తనకంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయి నీ లైఫ్ లో దొరుకుతుందా? ఏమైనా చేయను నాకు కావాలంటుంది, అంతకంటే ప్రేమ నీకు ఎక్కడ దొరుకుతుంది? అదొకటే కానీ పిల్లాడిలా తప్పు చేసినాక చూసుకుంటానంటుంది. అన్ని నీతో మంచిగా షేర్ చేసుకున్నాను కదా, ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నాను నీతోటి. అది ఒక్కటే చెప్పలేదు, అది నా తప్పు. సరే మీ పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు అప్పుడు ఒప్పుకుంటావా? వాళ్ళు ఒప్పుకుంటే ఒకవేళ మా సైడ్ నుంచి అయితే మేము ఒక ప్రయత్నం చేస్తాం మాట్లాడి ఒప్పుకుంటే ఏమంటారు అని. సరే మాట్లాడదాం, మాట్లాడి మన ప్రయత్నం మనం చేద్దాం. అంటే డైరెక్ట్ గా ఇట్లా కాంటాక్ట్ అయితే ఏ పేరెంట్స్ అయినా కొద్దిగా ఆవేశపడతారు, ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉంటారు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఒకసారి గణేష్ ఇంటికి వెళ్ళి ఇది నా పరిస్థితి అని ఒక్కసారి చెప్తే బాగుంటది. బట్ సడన్ ఆఫ్ ఇట్లాంటి ఇంటికి డెసిషన్స్ చెప్తే తీసుకుంటే నేను రాలేను మేడం బయటికి, మరి ఇద్దరం రాం, ఏ? అన్ని నువ్వే అంటే ఎట్లా గణేష్? పరువు అసలు? కోసం అన్న చంపేస్తారు. మీ ఏ అన్నలతో కాలంలో మాట్లాడు, బ్రతుకుతున్నారండి గణేష్ గారు? మీ అన్నలతో మాట్లాడి ఒప్పుకోడా? సిటీలో ఉంటున్నారు, సిటీలో బ్రతుకుతున్నారు, లివింగ్ లో ఉన్నారు, జట్టా బట్టాలు వేసుకొని తిరిగారు, అప్పుడు లేదా పరువు? అప్పుడు ఈ తెలియదు నాకు ఇట్లా. నీ రీజన్ ఒక్కటే చూపిస్తున్నావు, చేసుకుంటా అన్న కూడా నీ మనసు యాక్సెప్ట్ చేయట్లేదు, అదే చూపిస్తున్నావు, ఈ అమ్మాయి ఇది, ఈ అమ్మాయి ఇది అని. సడన్ ఆఫ్ ఈ సిచ్యువేషన్ లో పేరెంట్స్ కి ఇట్లా ఒక షో నుంచి కాల్ వచ్చింది అంటే ఎంత కంగారు పడతారు? మా అమ్మకొద్దు, మా అన్న ఉన్నాడు, మా అన్న చేసి మాట్లాడు. వాళ్ళ అమ్మగారికి కాకుండా వాళ్ళ అన్నగారికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడతాం. హలో, రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఆ, ఏం లేదండి, నేను చెప్తాను ఒక మ్యాటర్, మీరు కంగారు పడకుండా వినండి. జస్ట్ ఒక టీవీ షోలో ఉన్నాము మేము, మా దగ్గరికి గణేష్ వచ్చాడు, మీ తమ్ముడు. గణేష్ అక్కడికి ఎందుకు వచ్చాడు? అందుకే చెప్తున్నాను, మీరు కంగారు పడొద్దు, కాస్త సరే, మెల్లగా చెప్పండి, వినే చెప్పండి. ప్రయత్నం చేస్తే చెప్పండి. ఒక చిన్న మ్యాటరే చక్కగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాం. సరే, రైట్. చెప్పండి. సో చెప్పండి. గణేష్ కి ఆల్రెడీ లవ్ గురించి అంటే తన బ్రేకప్ గురించి తెలుసు. ఆ బ్రేకప్ తర్వాత మళ్ళీ కుసుమ తోటి లవ్ లో ఉన్నాడని మీకు తెలిసే ఉంటది, తెలుసా? తెలుసు. రైట్. సో ఆఫ్టర్ 7 years ఆఫ్ దేర్ రిలేషన్షిప్, సో తను అంటే మేబీ 1 year లేటరా 6 months బ్యాకా? హాస్పిటల్ ఎప్పుడు తెలిసింది నీకు? 6 months back. ఒక 6 months బ్యాక్ తను అమ్మాయి కాదు ట్రాన్స్ అని తెలిసిందంట మీ తమ్ముడికి. ట్రాన్సా? ట్రాన్స్జెండర్ అని. సో చెప్పండి. ఇప్పుడేమో తను కుసుమ ఏమో నాకు తనే కావాలి, ఆ మాట చెప్తే తను ఎక్కడ విడిపోతాడో, నన్ను వదిలేసి వెళ్ళిపోతాడో అని నేను చెప్పలేదు అని అంటుంది. బట్ మన గణేష్ ఏమో లేదు, సొసైటీ ఏమనుకుంటుంది, నా తల్లిదండ్రులు ఏమనుకోవాలి, నేను చేసుకోనంటే చేసుకోను అని పట్టుబట్టి కూర్చున్నాడు. మరి మీరు ఎట్లా సజెస్ట్ చేస్తారు మీ తమ్ముడికి? ఉన్నాడు వాడక్కడ? ఉన్నాడు, మాట్లాడండి. సరే ఇవ్వండి. అన్న ఏంది రా, ఏడున్నావురా? ఏం సంగతి, ఏది ఇది? తీసుకొచ్చిరన్న ఇట్లా, ఎవరి కుస్మనే తీసుకొచ్చింది ఏడికి? ఇడికి. వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు చచ్చిపోతాను మెసేజ్ చేస్తే ఒకసారి కలువు అంటే వచ్చిన, ఆ, వీడికి పైకి బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఇలా. ఆ. ఇంకా మళ్ళానేమో అంటే ఇక ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తారండి? ఇదేంది కొత్త లేని ఇది? ట్రాన్స్జెండర్ ఏంద్రా? ట్రాన్స్జెండర్ నాకు అర్థం కాదు. కాదు, ఇన్నాళ్ళు 7 years కాదా, లవ్ చేసుకుని ఇన్నేళ్ళ నుంచి రారా? అదే మొన్న అప్పుడు చెప్పినా కన్నా ఇట్లా
ఇట్లా హాస్పిటల్లో ఇట్లా అయితే తీసుకొని పోయిన ఆమెను. ఆ, వాడు డాక్టర్ ఏం చేసిండంటే ఇట్లా చెప్పిండు, ఇట్లా ఇట్లా ఈమె ట్రాన్స్ అని. ఎప్పుడు తెలిసిందో నీకు ఇది? అదే మనం పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడినా కదా, ఆ, అప్పుడు మాట్లాడిన తర్వాత చెప్తే ఇక దూరం పెట్టిన. మరి అప్పుడు నాకు ఎందుకు చెప్పలేదురా? చెప్తే ఎక్కడేమంటారు అని చెప్పేసి చెప్పలేదు. కాదురా, ఇంత ముందు చేసినావు, లొల్లి చేసినావు, చికా చేసినావు, అది లొల్లిలైనాయి, కొట్టుకున్నావు, తిట్టినాం, అన్ని వదిలేసుకున్నాక మళ్ళీ కొత్తదని చెప్పి తిరిగినావు. మళ్ళీ ఇదేంద్రా కొత్త లొల్లి? నాకు అర్థం కాదు. మనిషి దారా నీకేమన్నా అననేంది, మన కాందానేంది, ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు టీవీ ఛానల్ కూర్చొని మాట్లాడేంద్రా నువ్వు? అంటే నాకు అర్థం కాదు. తను రాలేదులేండి, కుసుమ పట్టుబట్టింది, తను లేకపోతే నేను ఉండలేను. మాట్లాడుతున్నా కదా మావాడితో. మాట్లాడండి సార్, అదే కావాలి, మీరు మాట్లాడుకుని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ రావాలని. ఇప్పుడు ఏదైనా ఉంటే ఎన్నిసార్లు మనం ఇంట్లో మాట్లాడుకోలేదురా? ప్రతి విషయం మాట్లాడతాం కదా, అయ్య దగ్గర కూర్చొని అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటా కదా. వాడికి ఎందుకు పోయినా నువ్వు? నేను రాలేదన్నా, ఈమెనే తీసుకొచ్చింది. అది పోతే మరి కాదురా, ఇప్పుడు పర్సనల్ ఉంటే ఉండాలరా, అన్నిటి మీడియా పోతారా? నాకు అర్థం కాదు. అన్న నేను ఈమె చచ్చిపోతా అంటే ఎప్పుడు వచ్చినా అన్న, నేను వీడికి కావాలని రాలేదు నేను. అవును రా, పోయినావు, కూర్చున్నావు, మాట్లాడుకుంటారా మీడియాలో? నాకు అర్థం కాదు. అన్న నేను ఏం చెప్పలేదన్న, నేను అప్పటికి వెళ్ళిపోతా అంటే గట్టిగా గుసబెట్టిరు నన్ను. మరి వాళ్ళని మాట్లాడు, ఏమవుతుంది వాళ్ళతో మాట్లాడు. మన దగ్గర నాకేది ఫోన్ చేస్తే నాకు అర్థం కాదు. కాదురా భయ్, నీకు తెలిసి 6 నెలలు అవుతుంది అంటున్నావు. 6 నెలల నుంచి ఏం కాకుండా మాకు అదే నువ్వు చెప్తే ఏమంటారు అని చెప్పేసి చెప్పలేదన్న. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? మరి ఇప్పుడు నాకు అర్థం కాదు. అర్థమైతలేదన్న, అందుకని ఫోన్ చేసిన. కాదురా, నేను ఇంట్లో రోజు కలుస్తున్నాం, పూట కలుస్తున్నాం, కలిసి తింటున్నాం, కలిసి తిరుగుతున్నాం, మనకి మళ్ళీ అన్ని చెప్పినావు నా విషయాలు, నేను ఎన్ని లవర్లు నేనేనని. ఈ 6 నెలలు సీరియస్ ఉండే సరే సిన్సియర్ ఉన్నాడేమో అని చెప్పి నేనేం మాట్లాడతలేదు. 6 నెలలే చేసి 6 నెలలే తెలిసి ఇప్పుడే చెప్పవరా? నాకు అర్థం కాదు. చెప్పవరా? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను లేకపోతే చచ్చిపోతా అంటుంది. అరే ఇప్పుడు నేనేమన్నా అంటే కాదురా భయ్, చెప్పేది నువ్వు ఆడపిల్ల అంటే చేసుకుని అర్థం ఉందిరా. ట్రాన్స్జెండర్ చేసుకుని అదే వీళ్ళకి చెప్తానేమో ఆ అమ్మాయి ఏమో నేను చచ్చిపోతా అని చెప్పేసి అని అంటుంది. అరే అమ్మాయి చచ్చిపోతా అంటే నువ్వు ఇప్పుడు జీవితం మొత్తం నష్టం చేసుకుంటావురా అమ్మాయి గురించి? ఎన్ని చెప్పినా అమ్మాయి అనాలా అబ్బాయి అనాలా, ఏమన్నా కూడా అర్థమవుతలేదు ఇప్పుడు ఆమెని. అదే అర్థమవుతలేదు మరి తెలిసిన వాళ్ళైతే చెప్పకుండా. రమేష్ గారు, అమ్మ చెప్పండి. ప్రేమించానంటుంది, పెళ్ళంటుంది. సో ఆ ప్రేమకి పెళ్లికి ట్రాన్స్ అడ్డంటారా? ఇప్పుడు సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి ఇటువంటివి. సో ఇద్దరికి ఇష్టమే, కానీ ఇప్పుడు ట్రాన్స్ అని తెలిసిన తర్వాత ప్రేమ ఎలా కాదు, ఎలా ప్రేమని వద్దనుకుంటాడు? ఆ ప్రేమ ఉంటది కదా తన మీద. కరెక్టే అమ్మా, మీరు బాగా చెప్తున్నారు, ఇది మీకు బానే ఉంటది. మీరు చెప్తారు, కెమెరాలు ఆఫ్ అయిపోతాయి, మీరు వెళ్ళిపోతారు, బానే ఉంది. మా కారణాలు ఏం కావాలి? ఏమిటి చెప్పుకోవాలి? ఎంతమంది చెప్తారు మీరు ఆ విషయాలన్నీ? అందరు కూర్చోబెట్టి చెప్పలేము కదా. మార్కెట్ మారింది, దునియా మారిందని దునియాదారి చేసుకుంటూ కూర్చోలేము కదా. మరి ఎంతో మంది ఉన్నారు కదండి, ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమో తన లాంటి అమ్మాయి దొరకలేమో కదా ఫ్యూచర్ లో. అలా చిన్నపిల్లల చూసుకోవడం అది ఆయనకు తెలియాలి. తన మనస్ఫూర్తిగా ఒప్పుకోవట్లేదు. బయటకు అట్లా ఉన్నా కూడా లోపల ఉండుంటదేమో అన్న డౌట్. బయటికి అలా సొసైటీకి భయపడుతున్నాడు, ఫ్యామిలీకి భయపడుతున్నాడేమో నా డౌట్. మా కారణం సెట్ ఉండదు, సైజర్ పోతుంది మాది. మీకు అర్థమైతే లేదు, ఎడబెట్టుకున్నాం తలకాయలు. సో ప్రేమించానన్నాడు. ఈ ఇష్యూ ఇప్పుడు పెద్దలు అంటే మీడియా వరకు వచ్చింది. సో ఇది నలుగురిలో కూర్చోబెట్టి మాట్లాడుకోవాల్సిన విషయం కూడా కాదు. ఇప్పుడు నలుగురిలో మీరు లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని ఏం చేసినా, రేపొద్దున ఏమన్నా, మళ్ళీ రేపొద్దున మీడియా వరకు రావాల్సిందే. ఈ పాప ఏమైపోయిందని మళ్ళీ తిరిగి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది కదా. రేపొద్దున అబ్బాయి కాదన్నాడని రేపొద్దున ఏమైనా చేసుకుంటే మళ్ళీ ఏంటి పరిస్థితి? సరే, ఇంత చెప్పారు కదా, నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు మేము కాదన్నామా, ఏమన్నా మీ దగ్గర వచ్చింది నాకు అర్థం కాదు. అది మీ వరకు తీసుకురాలేదు, అదే తను అంటున్నాడు. ఇంట్లో చెప్పలేదు అని అంటున్నాడు. ఇప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు కాదంటే కదా మీడియాకి వెళ్ళాలి. అబ్బాయి కాదంటున్నాడండి. అబ్బాయి నాకు అస్సలు వద్దు అమ్మాయి అంటున్నాడు. అందుకే మీ వరకు కాల్ చేశాను. ఇప్పుడు అమ్మాయి ఏదో బ్లాక్ మెయిల్ చేసేసింది, వస్తావా రావా మీడియా ముందు కూర్చోబెట్టి మాట్లాడిచ్చేసి మాకు ఫోన్ చేసి ఒప్పించమంటే బలవంతంగా ఏంది ఇది? లేదండి, బలవంతంగా ఏం చేయలేవండి రమేష్. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. బ్లాక్ మెయిల్ లేదా ఇది? ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడింది. అయ్యో, నేను అందుకే అన్నాను, ఫోన్ మాట్లాడే ముందే ప్రశాంతంగా కాస్త కంగారు పడొద్దు. కొద్దిగా ఇష్యూ మ్యాటరే మీరు కొద్దిగా సైలెంట్ గా వినండి అని అన్నా. కొద్దిగా ముందే పర్సనల్ మ్యాటర్స్ కదా ఇవి. అవునమ్మా, పర్సనల్ మ్యాటర్ ఎక్కడ మాట్లాడుకుంటారు? అయితే పర్సనల్ గా మాట్లాడుకుంటారు, ఫ్యామిలీతో మాట్లాడుకుంటారు. మీడియా పోసిన అవసరం ఏముండే? మరి అక్కడ అవ్వదనే కదా భయపడి ఇక్కడ పాపం తీసుకొచ్చింది. మేము అన్నామా?
అది మాట్లాడుకోండి మరి, చెప్పండి ఒకసారి మరి. అన్న కాదురా భయ్, ఇప్పుడు పనికి మాల వ్యవహారాలన్నీ చెప్తావు. ఈ విషయానికి వచ్చేసరికి మేము కాకుండా మీరే అమ్మాయి రమ్మన్నది, సరే పోయినావు కూర్చున్నావు, కెమెరా చెప్పలేవారా? ఫోన్ చేయమని ఫోన్ చేసి మాట్లాడుతున్నావు. ఇది మన ఇంట్లో కూర్చొని మాట్లాడాల్సిన విషయం కదరా. అన్న నేను బయటికి వద్దామంటే ఈమె గట్టిగా చేతులు పట్టుకుని ఉందా అన్న. ఇప్పుడు మీడియా ఒప్పుకుంటావా? అని నీకు ప్రేమ లేదా నీకు? గట్టిగా పట్టుకుందని కూర్చున్నావా? తన మీద ప్రేమ లేదా నీకు? అట్లా ఎట్లా మాట్లాడతావు? చేతులు పట్టుకుంది కూర్చుని వదిలేసిందిగా చేతులు. ఇప్పటి వరకు ఎందుకు కూర్చున్నావు నువ్వు మరి? ఏదో కహానీలు చెప్పకు గణేష్. బయటికి ఇలాగే ఉన్నాడు రమేష్ గారు, బయటికి ఇట్లా సొసైటీకి పెద్దల గురించి ఆలోచిస్తున్నాడు కానీ బట్ తనంటే ఇష్టమే తనకి. ఆయన ఏమంటున్నాడండి, నాకు ఇష్టమే బట్ మా వాళ్ళు ఒప్పుకుంటే నేను చేసుకుంటాను అంటున్నాడు. మీ ఒపీనియన్ చెప్పండి. కాదండి, ఇప్పుడు నేను ఒప్పుకుంటాను, ఇంట్లో మా ఖానాలు అందరికి చెప్పుకుంటూ కూర్చుంటామా? ఇట్లా ఇజ్జత్ ఏమవుతుంది మాది? ఎన్నేళ్ళ ఇజ్జత్తు? మరి ఇప్పుడు ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదండి. ఏదమ్మా? ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదా. ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నదో నాకు వద్దు, మా తమ్ముడే కావాలంటే వాళ్ళ ఒక్క లైఫ్ గురించి చూసుకుంటే అదొక జిందగీ అయితే మా జీతాలు ఏం కావాలి? ఎందుకు అట్లా మైనస్ గా ఆలోచిస్తున్నారు? ప్లస్ పాజిటివ్ గా ఆలోచించండి. ఎందుకు ఇప్పుడున్న జనరేషన్ లో ఇట్లా ఎందుకు థింక్ చేస్తున్నారండి రమేష్ గారు? మీరు ఎంతో మంది ట్రాన్స్ పెళ్లి చేసుకుని వాళ్ళకి జీవితాలను ఇచ్చారు, వాళ్ళు దేవుళ్లాగా చూసుకునే కొన్ని వీడియోస్ వందలాది మందిని మనం చూసినాం. ఇప్పుడు అమ్మా అన్ని బానే ఉన్నాయమ్మా, కానీ మా కాందాన్లో గిసొంటి నడవు, అర్థమైందా? మరి ఏం చేద్దామంటారు మరి? కాదమ్మా, వేరే క్యాస్ట్ అంటేనే ఒప్పుకోము. ఇప్పుడు ఇది ఎటు అమ్మాయి అనాలో అబ్బాయి అనాలో తెలియదు, ట్రాన్స్జెండర్ అంటే ఎట్లా ఒప్పుకుంటారమ్మా? అంటే 7 years యూజ్ చేసుకొని ఫిజికల్ గా వాడుకొని వదిలేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. ఇప్పుడు అమ్మాయి చనిపోతా అంటుందండి. ఈ అబ్బాయి రమేష్ గారు వినండి, చెప్పండి. ఇప్పుడు ఈ అబ్బాయి నన్ను చేసుకోకుంటే నేను చనిపోతాను అని చెప్తుంది. ఏం చెప్తారు ఇప్పుడు దానికి? చనిపోతే బెదిరించుడేంది? నాకు అర్థం కాదు. బ్లాక్ మెయిల్ చేశారు బలవంతంగా. మరి అది మీరు మాట్లాడుకోవాలి కదండి. ఆ అమ్మాయితో కూర్చోబెట్టుకొని మీ తమ్ముని కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. మీ వందలు చచ్చిపోతాం, నా సంగతి ఏంది మరి? పొరపోతాను చెప్పి మేము చచ్చిపోతాం, మరి అప్పుడు సంగతి ఏంది? వాళ్ళిద్దరు చేసుకుని హ్యాపీగా ఉంటారా మరి? మరి ఇలాంటివన్నీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి కదండి. నేను అదే అంటున్నా, గసంటే ఇంట్లో మాట్లాడాలి, మీడియాలో కాదు కదా. సరే ఏదో సాయం వస్తుందేమోనని వచ్చింది కుసుమ. మరి కదమ్మా మీ దగ్గరికి వెళ్ళాల్సింది. ఇప్పుడు కాదని అంటున్నారు కదా, మా ఇజ్జత్ ఏం కావాలి, మా కాందని ఏం కావాలి మాట్లాడలేవాడు. ఇప్పుడు మా విషయం చెప్పలేదు, మీకు కాదంటే మాకు కుదరదంటే కదా మీ దగ్గర వెళ్ళాలి. సో అది కూడా కరెక్టే కదా. గణేష్ కి చెప్పు, మీ అన్న వాళ్ళకి చెప్పు అంటే అసలు చెప్తలేడు, ఆయన చెప్పలేదు. ఇంకేమని చెప్పుకుంటాడు ఇంట్లో? చెప్దామని అనుకున్నా కానీ ఓ మాట చెప్పాల్సింది కదా. అన్న ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు, మరి చెప్పాల్సింది కదా గణేష్. చెప్తే మాట్లాడమని చెప్పేసి నేను చెప్పలేను. ఇప్పుడు ఏమంటారు రమేష్ గారు? మరి సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉందండి ఇక్కడ. నేను అంటే ట్రాన్స్ అని చెప్పి నా లవ్ ని చూడట్లేదు, తన మీద చూపించిన ఏదైనా సరే అది మొత్తం పక్కన పెడుతున్నాడు, ఓన్లీ ట్రాన్స్ అని పక్కన పెట్టేస్తున్నాడు. నేను గానీ మనిషిని కాదా, నాకు ఫీలింగ్స్ ఉండవా ఏంటండి ఇదని ఆవిడ ఫీల్ అవుతుంది కదా. గణేష్ లేకపోతే చచ్చిపోతాను. మధ్యలో వాడితో మాట్లాడతా గానీ. గణేష్ ఏది ఏ సంగతి ఏం చేద్దాం? సో ఒక పని చేయండి, నాకు అర్థం కాదు. ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడు గణేష్. అసలు నీకంటూ నీ సొంత అభిప్రాయం కదా ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు అన్న ఏదో నీ ఫ్యూచర్ ఆలోచించి, సమాజానికి ఆలోచించో, ఇంట్లో పరిస్థితులను ఆలోచించో చెప్తాడు. బట్ నీకేం కావాలి ఫైనల్ గా? నువ్వేం ఆలోచిస్తున్నావు అది చెప్పు. అన్నా చెప్పు. నేను ఇప్పుడు చేసుకుంటా అంటే ఒప్పిస్తా అన్న ఇంట్లో. అరే నువ్వు ఒకటికి 1 సార్లు ఆలోచించుకో బిడ్డ, ఒకటి చెప్తున్నా. నేను దూరంగా పోయి ఉంటాను. ఒకటి చూడు, ఇక్కడితో మళ్ళీ నీకు నెక్స్ట్ పిల్లలు పుట్టారు. నాకు తెలిసి అయితే 100% నాకు తెలియదు కానీ 90% పిల్లలు పుట్టారు. కానీ నీ ఖాందాన్ ఏందో నువ్వేందో చూసుకో. దానికి ఒకటి 1 సార్లు ఆలోచించుకో. మన ఖాందాన్లో ఒక్కొక్కరు ఎట్లుంటారో తెలుసు, నీ పిల్లలను ఎవరు ఏం మాట్లాడతారో తెలుసు, మన బ్యాక్గ్రౌండ్ తెలుసు నీకు, మన సర్కిల్ తెలుసు, మన వాల్యూ తెలుసు. దీన్ని బట్టి ఆలోచించుకో. నేను వదిలేనని చెప్పను, చేసుకోను చెప్పను, నీకే వదిలేస్తున్నా. ఒకటికి 1 సార్లు ఆలోచించుకో. ఈ జిందగీ బిడ్డ ఒక్కసారి పోతే మళ్ళీ వచ్చేది కాదు.
చెప్తున్నా. ఇప్పుడు చేసుకొని వస్తా పెళ్లి కాకముందే మీడియాకి ఎక్కినావు, పెళ్ళైనాక మళ్ళీ ఏమైనా మీడియాకి ఎక్కినావు అనుకో. అంటే అన్నా నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను చేసుకొని వస్తా అంటే ఇప్పుడు ఇంట్లో ఒప్పిస్తావా అని అంటున్నా. అరే ఆయన ఇన్నేళ్ళ అట్లా ఒప్పిస్తాడు గానీ. పేరుకి అన్నదమ్ములు ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ లెక్కనే ఉన్నాను రా. ప్రతి దాంట్లో ఇద్దరు కలిసి చేసినాం ప్రతి అంతే. వ్యవహారం. ఈ ప్రేమ విషయం కాకుండా ప్రతి లచ్కూరు పనులు ఇద్దరం చేసినాం. ఈ విషయానికి నేను వద్దు అని, ఇప్పుడు నిన్ను వద్దు అనలేను, నేను కాదు అనలేను రా, ఓకే అనలేను రా. ఇటు నువ్వు చూస్తున్నావు, ఇటు కాందాన్ని చూసుకుంటాను నేను. అమ్మ వాళ్ళు ఏమంటారో నేను చూస్తున్నా. సరే అన్న ఇప్పుడు నేను చేసుకొని వస్తా అంటే అమ్మ నచ్చ చెప్తావా? మన అమ్మ గురించి చెప్పు నువ్వు. కాదురా భయ్, ఏమో ఇట్లా సడన్ గా ఫోన్ చేసి ఇవన్నీ చెప్పి ఏమో మాట్లాడిస్తామంటే ఎట్లా చెప్తాం రా, నాకు అర్థం కాదు. ఒక నిమిషంలో చెప్పేది ఆరా జిందగీ మొత్తాన్ని విషయం. కరెక్ట్. డెసిషన్ ఒకసారి అందరూ కూర్చొని మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర మాట్లాడి ఒకసారి ప్రస్తావించు. ఇట్లా అని కాకుండా లైట్ గా ఇట్లా అయితే ఏంటి పరిస్థితి అమ్మా, నువ్వు ఒప్పుకుంటావా అని జస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడు. ఆవిడ ప్రవర్తన ఎట్లా ఉంటుందో ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసి అప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేయి. లేదు ఇట్లాంటి ఎదురా బాబు అని ఆవిడ నెగిటివ్ గా ఉందంటే ఇంకా ఎవరేం చెప్పలేరు. అది నీ అభిప్రాయమే. ఇంకా అప్పుడు చెప్పు, అప్పుడు నువ్వు చేసుకొని బయట ఉండాలా లేకుంటే ఆవిడ దగ్గర ఉండాలా, అప్పుడు అర్థమైద్ది కదా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది. ఇప్పుడు నేను ఏమన్నా చేసుకుంటే అందరికి దూరం ఉండాల్సి వస్తుంది. అది ఎట్లయినా అవుతావురా నువ్వు. చెప్తున్నా కదా, నేను ఒప్పుకున్నా, మా దాంట్లో ఎంతమంది ఒప్పుకుంటున్నా తెలియదు. నువ్వు ఎట్లన్నా ఇంట్లో అయితే ఉంది కదా అమ్మ అయితే. మేమైనా గణేష్ బలవంతంగా ఎవరి లైఫ్ ని మేము ఇచ్చేయలేము. సో నీకు ఇష్ట ప్రకారం నువ్వు ఓకే అనుకుంటేనే మేమైనా ఏదైనా చెప్పగలము, చేయగలము ఎవరైనా సరే. సో దిస్ ఈజ్ యువర్ లైఫ్, యూ నీడ్ టు టేక్ అ గుడ్ డెసిషన్. టైం తీసుకోండి, వెళ్ళండి, కూర్చొని మాట్లాడండి. ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా ఉంటావా, లేదంటే మోసం చేశాడు మోసపోయిన ఒక క్యారెక్టర్గా ఆమె ప్లేస్లో ఉండిపోతావా? మోసం అనేది లేదు, బట్ నీ వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని ఇప్పటి వరకు మేము చెప్తూనే ఉన్నామండి రమేష్ గారు. ఎందుకంటే ఆవిడ చెప్పకపోవడమే ఆవిడ చేసిన తప్పు ఇక్కడ. అదే కదమ్మా నేననేది. 6 ఏళ్ళ నుంచి ప్రేమించుకుని అలా చెప్పిండు కానీ 6 నెలలు అయింది ఇది విషయం బయటకు వచ్చి మధ్యన చెప్పలేవాడు. ఇంతకుముందు లవ్ మ్యాటర్ అని చెప్పిండు, వేరే క్యాస్ట్ అని చెప్పినా, వద్దని చెప్పినా, గొడవలని అన్నయ్యని. మరి ఈ విషయం తెలిసి 6 నెలలు అవుతున్నా సరే ఇది సెటిల్ అయిపోయింది, పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు సడన్ గా ఇదేందమ్మా మధ్యలో మళ్ళీ 6 నెలలు అయినా తెలిసి కూడా చెప్పలేదంటే నేనేమన్నా చెప్పు. అరే నువ్వు రారా ఇంటికి రా, ఇంటికి వచ్చా మాట్లాడదాం. ఇట్లా తేలలే కానీ బెటర్ అండి. ఒకసారి నేను ఒప్పుకున్నా, ఎంతమంది ఎంతవరకు ఒప్పిస్తాం అనేది నాకైతే డౌటే. అది నువ్వు ఆలోచించుకొని దాన్ని బట్టి చూడు. నేను కన్ఫర్మ్ గా చేసుకోని చెప్పలేను, వద్దు అని చెప్పలేను. నీ మీద ఉన్న ప్రేమతో తమ్ముడు కదా అని చెప్పి చెప్పగలుగుతా, కానీ అమ్మ మన కాన్నాల విషయంలో, మన చుట్టాల విషయంలో, మన అయినోళ్ళ కాన్నోళ్ళ విషయంలో నేనేం చెప్పలేను. అది వాళ్ళు ఎట్లా ఏమంటారో మనకు తెలియదు. మన ఇద్దరం కలిసి మొత్తం అందరినీ విడదీసి అందరినీ దూరం అయిపోయి ఇది చేసుకుంటారా బై సింగిల్ గా నేను అనలేను. వీళ్ళు వాళ్ళ గురించి అని ఇప్పుడు అమ్మాయి చచ్చిపోతా అంది, ఆ ఎమోషన్, నీ సెంటిమెంట్, నీ లవ్ గురించి నేను సపోర్ట్ చేయలేను. అది ఎట్లా నాకు అర్థమైతలేదు. రైట్ అండి, ఇద్దరు కలిసి కూర్చొని ఒకసారి నువ్వు రా ఇంటికి, నువ్వు రా గణేష్ ఇంటికి వచ్చా మాట్లాడదాం. సో ఎవరైనా సరే 7 years ఫ్రెండ్షిప్ చేసినా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారంట, ఎప్పటికీ విడిపోని ఫ్రెండ్స్. అందుకే పెళ్లిలో కూడా 7 అడుగులు వేయిస్తారు, 7 జన్మల బంధం అంటారు. అలాంటి 7 years లవ్ మీది. ఆ టైంలో నువ్వు లేకపోతే నేను లేను. సోల్ కనెక్షన్, అందులో ఫిజికల్ కనెక్షన్, ఆ కనెక్షన్ వేరు. బట్ ఒక్క ట్రాన్స్ అనే మాటకి నువ్వు ఆ లవ్కి దూరం అయిపోతున్నావు. మళ్ళీ నీ లైఫ్లో అటువంటి అమ్మాయి దొరుకుతుందో దొరకదో ఎవరికి తెలియదు. ఎంతలా నిన్ను ప్రేమిస్తుందో నీకే తెలుసు. ఆల్రెడీ లవ్ బ్రేకప్. ఎంతోమంది అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళ మాటలు నమ్ముకుంటూ సిన్సియర్గా ప్రేమించిన ఒక అబ్బాయినే వద్దనుకున్న ఒక అమ్మాయి ఎక్కడ? నువ్వే కావాలి, నువ్వు ఎలా అయినా ఉండు, నువ్వే కావాలి అనే అమ్మాయి ఎక్కడ? వెళ్ళి ఒకసారి మీ అమ్మ వాళ్ళని, మీ అన్న వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడు, అర్థమయ్యేటట్టు చెప్పు. సో దిస్ ఈజ్ నాట్ ద షో. నిన్ను ఏదో కన్విన్స్ చేసి ఒక ట్రాన్స్ని పెళ్లి చేసుకో అని చెప్పే షో అయితే కాదు. అది నీలోనే మార్పు చెందాలి. నువ్వు సిన్సియర్ అనుకుంటే
నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ సొసైటీ కాదు కదా, ఎవరు నిన్ను ఆపలేరు. లేదు నాకు ఇష్టం లేదు అంటే ఎవరేం చేయలేరు. నేను ఇంతవరకే చెప్పగలను మౌనిక. చాయిస్ ఇస్ యువర్స్ అండి. యా, ఒకసారి వెళ్ళి మీ పేరెంట్స్తో వీళ్ళతో మాట్లాడండి, మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయండి. మళ్ళీ ఏం తీస్తున్నావు అందులో నుంచి? ఓకే, అది తీసావు, ఏం ఆలోచించి తీసావు? ఫైనల్ గా నువ్వు ఏమనుకుంటున్నావు? నిజంగా గణేష్ నమ్మొచ్చా లేకుంటే మన దగ్గర యాక్టింగ్ చేస్తున్నాడా? నాకైతే ఇది కన్ఫ్యూజ్ గా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ లో మనం చూసాము అంత Right. రచ్చ చేశాడు. ఐ విల్ క్లియర్. సో Okay. ఫైనల్ గా మౌనిక, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలాంటి కపుల్స్ ని లైఫ్ లో నేను కలుపుతానని ఎప్పుడు అనుకోలేదు, బట్ ఈ అదృష్టం నాకు వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఇక్కడ గణేష్ విషయానికి వస్తే, గణేష్ హ్యాస్ లవ్, సో మచ్ ఆఫ్ లవ్. అది ఓన్లీ ఒక పదం, ట్రాన్స్ తోటి ఆగిపోయింది అక్కడ. ఆ పదమే లేకపోతే ఈజ్ వెరీ గుడ్, ఏంటంటే లైక్ సోల్మేట్ ఫర్ కుసుమ. అండ్ కుసుమకు కూడా అలాంటి సోల్మేట్ దొరకడేమో, ఎందుకంటే ప్రేమ ఉన్న చోటే అనుమానం ఉంటుందంట. సో అవన్నీ కలిగినాయి ఆయనకు కూడా. సో హీఈస్ ఎ గుడ్ పర్ఫెక్ట్ హస్బెండ్ టు కుసుమ అనుకుంటున్నాను నేను. సో కుసుమ కూడా మంచిగా తనని కేర్ చేసి ప్రేమించి మంచిగా చూసుకుంటుందని కూడా నేను ఫ్యూచర్లో బాగా అనుకుంటున్నాను. సో కుస్మా ఏం Sorry. చెప్తావు? సారీ, ఇంకోసారి నేను ఏది ఉన్నా నీకు చెప్పి చేస్తాను. సారీ. మళ్ళీ చెప్తున్నాను గణేష్, దిస్ ఈజ్ యువర్ పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ చేంజ్ అవ్వకు, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాగే ఉండు. ప్రతిదీ అడ్డంకులు వస్తూనే ఉంటాయి, దాన్ని దాటుకుంటూ పైన అవడానికి రెడీ అయిపో. సో ఆల్ ది బెస్ట్ గణేష్. కుసుమ అనుకున్నది నెగ్గించుకున్నావు, కంగ్రాచులేషన్స్. సో ఫైనల్ గా మీరు కాదు, వీఆర్ హ్యాపీ. ఎస్, అవును. ఇంతకుముందు మేడం గారు అన్నారు కదా, Hmm. ఇంటికి పోయినాక మోసం చేంజ్ అవ్వచ్చు అని. ఓకే, నేను చేంజ్ అవుతా. ఏం చెప్పాలనుకుంటున్నావు దాని గురించి? మళ్ళీ ఏం తీస్తున్నావు? ఎన్ని పెట్టుకొచ్చినావు బ్యాగ్ లో? ఈ రింగ్ థర్డ్ క్లాస్. ఓ మై గాడ్. ఇలాంటి పర్సన్ రేర్ గా ఉంటారు కుస్మా. నువ్వు కూడా ఆయన అర్థం చేసుకొని బాగా చూసుకొని ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. సో ఫ్యూచర్లో ఇంకేమైనా ప్రాబ్లం వచ్చినా, మీ మైండ్ ఏమైనా చేంజ్ అయినా కూడా మళ్ళీ రండి ఇక్కడికి, మాకు ఫోన్లో కాంటాక్ట్లోనే ఉండండి. రీనా గారి దగ్గరికి రండి, కౌన్సిలింగ్ తీసుకోండి. అండ్ అలాంటి అవసరం రావద్దనే మేము కోరుకుంటున్నాము. హ్యాపీగా ఉండండి అండ్ ఆ పిల్లని బాగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ ఇద్దరికి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఫైనల్ గా నా వర్డ్, ఒకసారి ఇంటికి వెళ్ళి అన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయి. మీకు పెళ్లి కాదు. ఓ మై షూర్, తప్పకుండా వస్తాము మా టీం అంతా కూడా. సో విల్ వెయిట్, ఎదురు చూస్తూ ఉంటామండి గణేష్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ట్రాన్స్జెండర్ ని అబ్బాయి పెళ్లి చేసుకొని, అంటే వాళ్ళకి మిస్అండర్స్టాండ్స్ వచ్చాయి, బట్ అవి క్లియర్ చేసుకొని హ్యాపీగా పెళ్లి చేసుకుంటానని మన ముందు మాట ఇచ్చారు. ఇదైతే మాకు ఒక పెద్ద అచీవ్మెంట్ గా మేము భావిస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళిద్దరికి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.